4వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు గని చదవటము ఇప్పుడు టైము కొంచెం ఉంది కనుక నేను 2-3 రిఫరెన్సులతోనే సందేశాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మేఘ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు చదువుకుంటే దానిలో 2 విషయాలు బోధపడతాయి. ఒకటేమో సందేశం దొరుకుతుంది, సందేశము. రెండోది సత్ప్రవర్తన దొరుకుతుంది, బోధ దొరుకుతుంది. ఈ అంశాలు ఉన్నాయి దీంట్లో. మొదటి అంశం సందేశం ఉంది. ఏంటంటే సందేశము అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. సరేనండి, ఈ వచనాలు ఇంకా 6 ఉన్నాయి. వచ్చే వారం చదువుకుందాము. 2 రిఫరెన్సులతో ముగిస్తా. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యంలో, మొదటి వాక్యంలో సందేశం ఉంది. ఏంటి సందేశము? ఆయన రాజ్యంలో ఉపదేశాలు ఉంటాయి. ఆ రాజ్యానికి వెళదాం, అందులో ప్రవేశిస్తుందా అని జనులు తండోపతండాలుగా జనులు ప్రవాహము వలె మందిరములకు వస్తారు. మందిర పర్వతము అంత్య దినముల్లో ఎత్తబడుతుంది. మందిరాలన్నీ ఎత్తబడతాయి. ఈ బిల్డింగ్ కాదు ఎత్తబడేది, సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరము గురించి రాయబడింది. యెరూషలేం మందిరము, భూలోక యెరూషలేం మందిరము, పరలోక యెరూషలేం మందిరము, సంఘం అనే మందిరము, భౌతికమైన చర్చిలు, ఈ కట్టడాలు మందిరాలు. దీనిలో సందేశం ఉంటుంది. మందిరములో సందేశం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 6వ వాక్యములో ఉపదేశాలు ఉంటాయి. ఉపదేశములు, మందిరములోకి వెళ్తే ఉపదేశములు చేయబడతాయి. జనములు ఉపదేశము పొందుతారు. ఉపదేశం అంటే ఏంటి? బోధ. ఉపదేశం అంటే మరి నీ బాధ ఏంది? నేను బాధ చేస్తాను, నీ బాధ ఏంది అంటున్నా. వాక్యం చెప్పుడు ఉంటుంది. నీ బాధ అంతా తీర్చుడే ఉండదు. హల్లెలూయా. 2వ అధ్యాయం 6వ వాక్యంలో, మన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో రాబో యుగములలో ఏమంటాడు? తన మహిమను కనుపరుస్తాడట. యుగము కాదు, అక్కడ రాయబడింది రాబో యుగములలో అంటాడు. రాబోవు చదవండి. 2వ అధ్యాయం 6వ వాక్యం. యుగాలు 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 యుగాలు, ఎన్ని యుగాలైనా నడుస్తూనే ఉంటాయి. ఒక్క యుగం కాదు. యుగం అనగా దేవుని యొక్క సంకల్పము నెరవేరే పెరడం. దేవుని యొక్క ఉద్దేశము ఈ టైంలో నెరవేరాలంటానికి ఒక పరిధి, దాన్ని యుగం అంటారు, ఏజ్ అంటారు. అయితే 2వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది కదా, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తం అంటాడు. రాబో యుగములలో అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తం. రాబో యుగం ఏంటి? ఇదేమి యుగము? ఇదేమి యుగము? ఇదేమి యుగం? మొన్న ఒక ఆయన వచ్చాడు చూడు, బ్రదర్ అడ్వకేట్ గారు. అలాంటి వాళ్ళు వచ్చి ఇది ఏమి యుగం అని నాలాగనే ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? మాకేమో తెలియదని సంకలు ఎగరేస్తారా, లేకపోతే గోడలు ఎగరేస్తారా గుమ్మడికాయలు దొంగల్లాగా? ఏమంటారు? ఇదేమి యుగం అమ్మా? కలియుగం కాదా? త్రేతాయుగం, ద్వైతాయుగము, ద్వాపారం యుగం, కలియుగం అన్నట్టు చెబుతున్నాం.
బైబిల్ ప్రకారంగా ఏమి యుగం ఇది? రండి రండి తొందర రండి. కృపకాలం, సంఘకాలం, ఆత్మల రక్షణ పొందే సమయం ఇది. దేవునికి స్తోత్రం. రాబోయే యుగం ఏంటి? రాకడ కాదు, నీతి యుగం. నీతి యుగం. 2 యుగాలు చెప్పే కదా, ఇంకొక 5 యుగాలు వెనక్కి పోవాలి. వెనక్కి మనస్సాక్షి యుగము, నిష్కల్మష యుగము, ధర్మశాస్త్ర యుగము, మానవ భరణ యుగము, ఇవన్నీ ఉంటాయి వరుసగా. 7 యుగాలు చేశారు మన బైబిల్ పండితులు. ఈ యుగాలని 7 యుగాలు చేశారు. ఇప్పుడు మనం ఉన్నది కృపకాలం, ఆత్మలు రక్షించబడే కాలం. కనుక దేవునికి స్తోత్రాలు. రాబో యుగములలో అంటున్నాడు, కానీ యుగం అనలేదు అక్కడ. తరతరములలో నా యుగ యుగములలో నీవే దేవుడు. ఆడమ్మాయి దేవుడు యేసే దేవుడు, దేవుడు యేసే దేవుడు. ఏమంటాం? రాబోయే యుగాలు ఎన్ని ఉన్నాయంటే మనకు తెలియదు. ఒక్క యుగం తెలుసు నాకు, నీతి యుగం. ఆ నీతి యుగం 1000 సంవత్సరాలు అన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత యుగం ఏంటంటే నిత్యయుగము. నిత్యయుగం అంటే దానికి అంతం లేదు. నరకంలో పడ్డోళ్ళకి అంతం లేదు, పరలోకంలో చేర్చబడిన వాళ్ళకి అంతం లేదు. నిత్యము ఆయన పెట్టి ఆహారంతో జీవించటమే. నిత్యము ఆత్మ సుఖశాంతులతో జీవిస్తుంది. దాని కొరకు మనం తాపత్రయము, మనం ఆ జీవం పొందటం కొరకు ఈ రక్షణ, ఉపదేశాలు, ఆరాధనలు, సువార్త చేయటం, ఇవన్నీ కష్టాలు, నష్టాలు, శ్రమలు అన్నీ అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. యుగ యుగములలో మహదయ కృపా మహదైశ్వర్యము కనపరుసు నిమిత్తం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదొక ఉపదేశం. టైం వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని విభజిస్తాను. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు సంఘములో ఉపదేశాలు లేవు. ఉపదేశాలు ఉండాలి. సంఘములో ఉపదేశం లేదు. ఉపదేశం అంటే అయ్యా బాప్తిజం పొందయ్యా, యేసుక్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకో, ఆయన నీ పాపాల కొరకు మరణించాడని నమ్ము. కొందరు నమ్మట్లేదు కనుక మన తిరిగి వస్తాడని నమ్ము, పునరుద్ధానుడు అయ్యాడని నమ్మది ఉపదేశం. ఈ ఉపదేశం అంగీకరించిన వారంతా రక్షణ తీసుకుంటారు, బాప్తిజం పొందుతారు. దేవోక్తి లేని ఎడల ఉపదేశాలు లేవు, దేవోక్తులు లేవు. ఏమున్నాయి సంఘాల్లో? ఏమున్నాయి నేడు? కొట్లాట్లు, కయ్యాలు, నా పార్టీ నీ పార్టీ, ఇదేమో తెలుగుదేశం పార్టీ, అదేమో తెలంగాణ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలు పెట్టుకుని కొట్లాడుకుంటున్నారు. అయ్యగారులు బూతులు ఆడుకుంటున్నారు. జనం ముందే కొట్టుకుంటున్నారు. చూసారా? మీరు చూడలేదేమో, నేనైతే చూశాను. యూట్యూబ్లో చూశాను. కొన్ని మందిరాల్లో బుద్ధులాట ఉంది. మన మందిరంలో అది లేనందుకు మీరందరూ సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. పార్టీలు లేనందుకు దేవునికి స్తోత్రం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. జనులు కట్టులేక తిరగటం అంటే ఏంటి అర్థం? సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి అంటే ఏంటి? నా పైకి ఒక శ్రమ వస్తుందండి, మరొక శ్రమ వస్తుంది. ఆ శోధనని నేను జయించాలని దేవుడు చెబుతున్నాడు, రాత్రి చెబుతున్నాడు. దాన్ని ఏమంటారంటే దేవుడు చెప్పేదాన్ని దేవోక్తి అంటారు. నేను ఒక తీర్మానం చేసుకున్నా ఈ మధ్య, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఆరాధనలు పెట్టాలనుకుంటున్నాను. ఈ యాంప్లిఫైర్ తీసుకొస్తా, ఈ మైక్ తీసుకొస్తా, ఆ సౌండ్ బాక్స్ కూడా తీసుకొస్తా కారులో. గల్లీ అంతా ధూమ్ధాం చేసి పడేస్తా. గల్లీ అంతా ధూమ్ధాం మన ప్రభుని గురించి మైక్ సౌండ్ మోగిస్తా. అప్పుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు యొక్క వాక్కు నాతో ఏమంటుందంటే, నీ కారు అప్పచ్చ అయిపోద్దిరా అని చెప్తున్నాడు. ఆయన నాకు చెబుతున్నాడు. ఏమని?
చిక్కులోళ్ళు, ఎరకలోళ్ళు, కొంతమంది కత్తులు కటార్లు పట్టుకొని ఇట్లా బల్యాలు పట్టుకొని నిలబడ్డారు. 10 మందో 20 మందో నా కారుని భూస్థాపితం చేసేసారు. అంటే అర్థం ఈ భౌతికమైన కారా లేకపోతే నా బ్రతుకు కారా, ఏం అర్థం కాలేదమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది బెంజమిన్ వాళ్ళ ఇంట్లో ఆరాధన పెట్టి వచ్చిన రోజున రాత్రిపూట ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు భయం వచ్చింది. ఇట్లా పోకూడదా ప్రభు, ఎట్లా పోవాలి ఇప్పుడు సేవకి? పూర్వకాలం మైకి తీసుకొని పోయి ఊరూరు సాటింపేసి అన్ని ఊళ్ళు వేసా. అడుగు ఆ బలక్ మన రూతం ముందే బసవయ్య వాళ్ళ భార్య, మీ ఇంట్లో ఆరాధన పెట్టలేదా, మైకి ఊరంతా మోగలేదా, గుర్తుందా? అలాగా సువార్త అందించిన వాడిని ప్రతి గ్రామంలో అందించాను, ఊరంతా అందించాం. మైక్తో హార్న్ పెట్టి మైక్తో మాట్లాడుతూ వాక్యం చెప్పేవాడిని. హల్లెలూయా. దేవుని సువార్త అందించాలి. దేవుని వాక్కు చెప్తుంది, ఇదిగో ఈ దేశానికి కరువు వస్తుందని చెప్తాడు. ఒకసారి ఈ దేశానికి పెద్ద వరద వస్తుందని చెప్పాడు. పెద్ద వరద వస్తుందని చెప్పాడు. వచ్చింది, అయిపోయింది. అది కూడా వాళ్ళకి ముందుగా చెప్పాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు మనం వింటేను క్షేమంగా ఉంటాం, లేకపోతే తన్నులు తింటమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుతారు. అంటే అర్థం ఏంటమ్మా? దేవక్తి అంటే హోయ్ దొంగతనం చేయబాక అన్నాడు. అది దేవక్తి అంటే. హోయ్ వ్యభిచారం చేయబాక అన్నాడు. దేవక్తి అంటే అది. చేసిన వానికి ఈ పగులుద్దే అంటాడు. అది దేవక్తి అంటే. ఏ ఓనం అయిపోతుంది. దేవోక్తి అంటే అది ఏంటి? దేవోక్తి దైవ వాక్కు అంటే ఏంటి? ఉక్తి అంటే ఏంటి? దేవుని వాక్కు. అదే కాదు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పబోక నాలుగు తెగిపోతుంది. మన ఒకడు నా మీద అబద్ధం చెబితే వాడు ఎవరు చెప్పారు వాళ్ళు నాలుగు తెగిపోగాక అన్న. అంటే అర్థం ఏంటి? ఆ నాలుగునే ఉంటది, కానీ ఆ నాలుగు మీద అబద్ధాలు రాకోకుండా కట్ చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవోక్తి అనగా మనకి జీవితాన్ని సవరణ చేసే, కరెక్షన్ చేసే వాక్ అండి. ఆ వాక్కు లేకపోతే కట్టు లేక అద్దు పద్దు లేక తిరుగుతారు మనుషులు. యవనస్తులు కానీ పడుసువారు ఎవరైనా సరే ఈ వాక్యమునకు లోబడినప్పుడు మాత్రమే ఈ వాక్కు నీ పైన అజమాయిషి చేస్తుంది. నీవు ఆ వాక్యానికి లోబడక దాన్ని ఎదిరించి నీ ఇష్టం వచ్చినట్టుగా కట్టు లేక తిరిగితే, అద్దు పద్దు లేకుండా తిరిగితే వాక్యానికి నీ మీద పవర్ ఉండదు, నీకు శిక్ష పడుతుంది. ఇక్కడ పడటం భూమి మీదే పడుతుంది ముందు, తర్వాత నరకం. ఇది దేవోక్తి అంటే. దేవోక్తి నిన్ను ఏం చేస్తుంది? నీకు కొన్ని హద్దులను ఏర్పాటు చేస్తుంది. నీ జీవితాన్ని పరిరక్షణ చేస్తుంది, రక్షిస్తుంది, ఒక కంట్రోల్లో ఉంచుతుంది. వాక్యం. దేవోక్తి అంటే వాక్యం. వాక్యానికి లోబడు, నీకు మేలు కలుగుతుంది. వాక్యానికి లోబడలేదనుకో ఏమైపోతావు? సంసన ఆ యొక్క తిమ్నాత్ వాళ్ళ పిల్లొద్దయ్యా అన్నాడు. ఎవరు? తండ్రి ద్వారా దేవుడు మాట్లాడాడు, తల్లి ద్వారా మాట్లాడాడు. సంసోను వినలా, అందుకని అక్కడికి వెళ్ళాడు. యుద్ధం ప్రారంభమైంది. తల్లిదండ్రుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. తల్లిదండ్రుల నోట్లో నుంచి మంచి వాక్కు పిల్లలకి అది ఆశీర్వాదం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన మన అర్జున్ బ్రదరు వాళ్ళ అమ్మాయిలకి నేర్పాడు. ఏం నేర్పాడు చెప్పాలా? ఏం నేర్పాడు అని ప్రశ్న వచ్చేసింది కదా. నేను చెప్తాను ఏమి నేర్పేవా. మీ ఇద్దరు బిడ్డలకి నేర్పేవు. అమ్మా బడి లేదమ్మా అన్న పిల్లలిద్దరు. లేదయ్య గారు అన్నాడు. ఎందుకమ్మా అన్న? పండగ ఏమైనా ఉందా అన్న? మాకు పండగలు లేవో అంటున్నారు ఇద్దరు పిల్లలు. నాకు ఆశ్చర్యం వేసింది. తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఏం చెప్పకపోతే ఈ పిల్లలు ఈ పదం ఎట్లా పలికారు? మాకు పండగలు లేవో అనుకుంటూ పోతున్నారు. అంటే తల్లిదండ్రుల నోట్లో నుంచి కూడా పిల్లలకి కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకు క్రీస్తు సంబంధించిన పండుగ తప్పేది లేదు. దేవునికి స్తోత్రాలు. మన పిల్లలకు మనం నేర్పని మనము ఆశీర్వాదాలు ఇవ్వలేము. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల నోటి నుంచి వాక్కులు వస్తాయి. ఇంకా 2 వాక్యాలు ఉన్నాయండి. 2-4 నిమిషాలు అయినాయి టైము. ఉపదేశించు వారు దైవోక్తులను
ఉపదేశించాలని వాక్యం బోధిస్తుంది. చెప్పేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు దేవుని వాక్యాలు చెప్పాలి. చాలా మంది వాక్యాలు చెప్పట్లా. 1 పేతురు 4వ అధ్యాయం 11వ వాక్యం చదువుకోనండి. తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకోనండి. అందులో దేవుని వాక్యాలు మాత్రమే బోధించాలి, మందిరాల్లోని ఉపదేశం చేయాలని ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మల్ని కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ప్రార్థన చేయండి. వచ్చే వారం చూద్దాం ఈ వాక్యాల గురించి.